మీరు దేవుణ్ణి ఎలా చూస్తున్నారు? నాకు తెలీదు మీరు దేవుని ఎలా చూస్తున్నారో. నేనైతే సర్వోన్నతుడుగా, సర్వశక్తిమంతుడుగా, సర్వాధిపతిగా, సమస్తమును నూతన పరిచే దేవునిగా, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవునిగా, ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే సింహాల నోళ్లను మూసిన దేవునిగా, ఎర్ర సముద్రమును సైతం పాయలు చేసిన దేవునిగా, ఆకాశం నుండి వర్షము మంచే కురవటం మనం చూసాం, కొన్నిసార్లు వడగండ్లు కురవడం చూసాం. 40 సంవత్సరాల పాటు ఆకాశం నుండి మన్నాను కురిపించి తన ప్రజలను పోషించిన దేవునిగా. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకుంటున్నాను ఇంతవరకు ప్రజలు చాలా తక్కువగా వస్త్రములు కొనుక్కునేవాళ్ళు. ఇదివరకు ఎవరైనా సరే వస్త్రములు కొనుక్కుంటే క్రైస్తవులైతే క్రిస్మస్కో, న్యూ ఇయర్కో, ఈస్టర్కో వస్త్రాలు కొనుక్కునే వాళ్ళేమో. హైందవ సహోదరులు అయితే దీపావళికో, సంక్రాంతికో, ఉగాదికో, ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, అలా కొనుక్కునే వాళ్ళేమో. ఇప్పుడైతే మార్కెటింగ్కి ఎంత వాల్యూ వచ్చిందో తగ్గకుండా, అవి చీకిపోకుండా ఆయన కాపాడిన దేవునిగా నేను చూస్తున్నాను. బికాస్ హీఈస్ ద క్రియేటర్, హీఈస్ ద రీక్రియేటర్. ఆమేన్ అని చెప్పండి. ఐఎమ్ సీయింగ్ ద గాడ్. సో నేను దేవుని అలా చూస్తున్నాను. నాకు తెలియదు మీరు ఎలా చూస్తున్నారో. తర్వాత ఇదివరకు ఎవరైనా సరే ఒకే ఒక జత చెప్పులు, అవి పూర్తిగా అరిగిపోయి మరలా పాదములు రోడ్డును తాకేటప్పుడు కానీ ఇంకొక జత క్రొత్త చెప్పులు కొనుక్కునే వాళ్ళు. ఇప్పుడు క్యాజువల్ వేర్స్, ఫార్మల్ వేర్స్, ఆఫీస్ వేర్స్, హోమ్ వేర్స్, కిచెన్ వేర్స్. మీకు తెలుసా, ఇశ్రాయేలీలు వారు వేసుకున్న పాద కవచాలు, చెప్పులు 40 సంవత్సరాలు వార్లు తెగలేదు, మరలా కుట్టుకోలేదు. వాళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళ చెప్పులు పనిచేసినాయి. ఆమేనని చెప్పండి. నేను దేవుని అలా చూస్తున్నాను. మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధిపతి, సకలము చేయగలిగిన వారు, లేని వాటిని ఉన్న వాటిగా పిలవగలిగిన వారు, సమస్తాన్ని ఆయన నూతన పరచగలిగిన వారుగా నేను నమ్ముచున్నాను. క్యాన్ యూ? మీరు నమ్మగలరా? ఆయన మీ పరిస్థితులను మార్చగలరు. హీ కెన్ చేంజ్ యువర్ లొకేషన్, హీ కెన్ చేంజ్ యువర్ సిచ్యువేషన్, హీ కెన్ చేంజ్ యువర్ సర్కమ్స్టాన్సెస్. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానమునకు అధిపతి, ఆయన అద్భుతములు చేయగలిగిన వారు, చేసిన వారు, చేస్తున్నవారు, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవారు, మారని దేవుడై ఉన్నారు. ఆమేన్. ఐఎమ్ బిలీవింగ్ లైక్ దట్. నేను ఆయనను అలా నమ్ముచున్నాను. ఆలోచించండి, ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు పాస్టర్ గారు? ఒకవేళ ఇది మీ ప్రశ్న కావచ్చు. ఆ గొప్ప దేవుడు అంటున్నారు, నేను మిమ్మల్ని చేర్చుకొందును. ఏమంటున్నారు? నేను మిమ్మల్ని చేర్చుకొందును. కమన్ చూడండి, మీ బైబిల్ వైపు చూడండి. మీకు తండ్రినై ఉందును, నేను మిమ్మల్ని చేర్చుకొందును, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని. అక్కడ ఆయన ఎలా అడ్రస్ చేసుకుంటున్నారో చూడండి. సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. నేను ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను, మరలా చెప్పాలనుకుంటున్నాను. నేను 2003వ సంవత్సరంలోనో 4వ సంవత్సరంలోనో
నేను కీబోర్డ్ వాయిస్తూ ఉంటే, మ్యూజిక్ చేస్తూ ఉంటే నాకే అసహ్యం అనిపించి, నేను ఒక మంచి మ్యూజిక్ నేర్చుకోవడం కోసం అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళాను. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అప్పటికి నేను సేవ చేస్తూ, ఓకే, నేను తల్లిదండ్రుల మీద, కుటుంబం మీద, అన్నదమ్ముల మీద, ఎవరి మీద ఆధారపడకూడదని నా అంతటికి నేనే శపథం చేసుకొని ట్యూషన్ చెబుతూ ఉండేవాడిని, ఇంగ్లీష్ టీచర్గా. ఒక సంవత్సరం అంతా నేను ట్యూషన్ చెబితే నాకు 4,000 రూపాయలు వచ్చినాయి. వాళ్ళు అప్పుడప్పుడు ఇవ్వకోకుండా ఆఖరిలో అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకుని నాకు ఒక 4,000 రూపాయలు ఇచ్చారు. ఆ 4,000 రూపాయలతో ఇంకొక 2,250 రూపాయలు కలుపుకొని 4,250 రూపాయలతో నేను హైదరాబాద్ వెళ్ళాను. అప్పటికి మా అన్నయ్య గారు తమ్ముడు జీవన్ హైదరాబాద్లో ఉంటున్నారు. అన్నయ్య గారేమో ఒక చిన్న ఉద్యోగంతో సివిల్ ఇంజనీర్గా పనిచేసేవాళ్ళు. అప్పుడు తమ్ముడు జీవన్కి తనకి మంచి ఉద్యోగం లేదు. తను మీకు తెలుసు కదా, మీలో చాలామందికి తెలుసు, ఆయన అడవుల దివి హై స్కూల్కి స్కూల్ ఫస్ట్, రేపల్ల ఎన్కేఆర్ కాలేజ్కి కాలేజ్ ఫస్ట్, తర్వాత ఎస్విఆర్ఎం కాలేజీ నగరానికి కాలేజ్ ఫస్ట్. ఆయనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆ సెట్లో 318 ఏదో ర్యాంక్ వస్తే, ఆ ర్యాంక్ కూడా తనకి ఫ్రీ సీట్ రాకపోతే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎంఎస్సి చేయటం కోసం ఆయన చాలా దిగ్భ్రాంతి చెంది ఏదో ఒక ఉద్యోగం చేసుకుని బ్రతుకుదాములే అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళి తనకు ఉద్యోగం దొరకక కొద్ది రోజుల పాటు పేపర్ బాయ్గా, కొద్ది రోజుల పాటు డిటెక్టివ్గా, కొద్ది రోజుల పాటు ఈ జెట్ కాయిల్స్ పనిచేసే ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగిగా అలా పనిచేస్తూ ఉన్నప్పుడు నేను వారికి భారంగా ఉండకూడదని చెప్పేసి అక్కడికి వెళ్ళి నా మీద నేనే ఆధారపడి మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్ళాను. అయితే ఆ మ్యూజిక్ అకాడమీకి, సింఫోనీ మ్యూజిక్ అకాడమీ అనే ఒక అకాడమీలోపటికి వెళ్ళి నేను మొదటి రోజే ఆ మ్యూజిక్ క్లాసుల యొక్క ఫీజుల గురించి విచారిస్తే నేను తీసుకువెళ్ళిన 4,000 రూపాయలు ఒకే రోజున వారికి కట్టేయాల్సి వచ్చింది. 3 కిలోమీటర్లు నడుచుకుంటూ మ్యూజిక్ క్లాస్కి వెళ్ళేవాడిని, మరలా 3 కిలోమీటర్లు నడుచుకుంటూ తిరిగి ఇంటికి వచ్చేవాడిని. లేదు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. ఆయన పరిస్థితులను మార్చగలిగిన వారు, ఆయన సిచ్యువేషన్స్ మార్చగలిగిన వారు, ఆయన లొకేషన్స్ను మార్చగలిగిన వారు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. బికాస్ హీ ఈస్ గాడ్. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని కనపరిచి ఆరాధన చేద్దాం. హీ ఈస్ గాడ్, నథింగ్ ఈస్ ఇంపాసిబుల్. నన్ను ఎవరైనా దత్తత తీసుకుంటే, నన్ను ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుంటుందని అనుకున్న నేను మరలా చాలామందిని, కొద్దిమందిని చదివించేస్తాయి, ఓకే, కొద్దిమందికి ఫినాన్షియల్ సపోర్ట్, ఎడ్యుకేషనల్ సపోర్టు, ఓకే, చాలా రకరకాల కొన్ని లక్షల రూపాయల్లో కొద్దిమందికి సహాయం చేసే స్థాయినిచ్చారు దేవుడు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఒకవేళ నీవు నీ ఆర్థిక పరిస్థితులను చూసి, నీ ఇల్లు, నీ వాతావరణము, అప్పులు, అవమానాలు, చిన్న జీవితము, చిన్న శాలరీ, అరకొల పరిస్థితులను వీటిని చూసి నీకు అనిపించవచ్చు, నేనేమిటి, నా పరిస్థితులు ఏంటి, ఇవి ఇంతేనా, ఇవి మారవా, వీటికి సొల్యూషన్స్ ఏవి లేవా? ప్రభు అంటున్నాడు, ఏమని అంటున్నారు, నేను మిమ్మును చేర్చుకొందును అనండి. దయచేసి వడసిటెళ్ళి ఎవరు చేర్చుకుంటానంటున్నారు? గట్టిగా చెప్పండి, ఎవరు చేర్చుకుంటానంటున్నారు? సర్వశక్తి కలిగిన దేవుడు, నేను మిమ్మును చేర్చుకొందును, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని ఎవరు అడ్రస్ చేసుకుంటున్నారు? సర్వశక్తి కలిగిన ప్రభు. దయచేసి నా వైపు చూడండి కాన్సన్ట్రేటివ్గా.
నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. అదేదో సత్రములో మీకు ఆశ్రయించిన సత్రం యొక్క యజమానులాగా కాదు. నేను మీకు తండ్రినై ఉంటాను. ఐ మీన్ ఐ విల్ బేర్ ఆల్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. మీ బాధ్యతలన్నిటినీ భరిస్తాను. ఆమేనని చెప్పండి. నేనే మీకు ఆశ్రయంగా ఉంటాను. నేను మిమ్మల్ని కాపు. సింహము బొమ్మను కొనియమనో, జింక బొమ్మను కొనియమనో, ఒక కోతి బొమ్మను కొనియమనో, ఏమండి ఏ టెడ్డీ బేర్ను కొనియమనో మనల్ని బలవంతం చేస్తారు. ఈ రోజున ఆ బొమ్మలు కొనడం కూడా చాలా ఖరీదైపోయింది కదా. కానీ దేవాతి దేవుడు ఆదాముకి సింహాలను, ఎలుగుబంట్లను, పులులను, ఏనుగులను బొమ్మలుగా ఇచ్చేశాడు. ఆమె వీటితో ఆడుకోమని చెప్పాడు. కానీ ఒక షరతు పెట్టారు. ఈ తోటలో ఉన్న దేన్నైనా నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ ఆ మంచి చెడులనిచ్చు ఆ ఒక్క వృక్ష ఫలాన్ని తప్ప. ఒకవేళ నీవు ఈ కండిషన్లోగా నిలిచి ఉండగలిగితే ఈ ఏదైనా వనము ఎప్పటికీ నీదే. దీనిలో నువ్వు స్వచ్ఛందంగా, స్వతంత్రంగా, ఫలభరితంగా, ఆశీర్వాదకరంగా ఫలించి అభివృద్ధి విస్తరించి నిండించవచ్చు. ఆమెన్. బట్ ఇఫ్ యూ కుడ్ ఫెయిల్ దిస్ కండిషన్, ఈ కండిషన్లో కానీ నీవు ఫెయిల్ అయితే, ఆదామా నేను నిన్నేమి చేయలేను, నీవు నిశ్చయంగా చచ్చిపోతావు. ఏ మంటి లోపటి నుంచి నువ్వు తీయబడ్డావో మరలా ఆ మంటి లోపలికి వెళ్ళిపోతావు. అయితే ఆదాము కండిషన్లో లేకపోయాడు. ఈ రోజున క్రైస్తవుడు కూడా దేవుని వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాడు. చూడండి, ఈ అధ్యాయంలో మనం కొన్ని కండిషన్స్ చూస్తాం. చూడండి, మొట్టమొదటిగా నేను 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ప్రభువు దగ్గరికి వచ్చావా? ఆయనే దేవుడు. దైవత్వము ఆయన ద్వారానే రుజువు చేయబడింది. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనొక్కడే నిత్య శిక్షను, నరకపు శిక్ష నుండి తప్పించగలిగిన దేవుడు. ఆయన ఒక్కరే నిత్య జీవానికి, పరలోకానికి మార్గమై ఉన్నారు. ఆయనొక్కరే సత్యము, ఆయనొక్కరే జీవమై ఉన్నారు. ఆయన ద్వారా తప్ప నాకు జీవితం లేదు, భవిష్యత్తు లేదు. ఆయనొక్కరి ద్వారానే నాకు శాంతి, సమాధానము, సంతోషము, నెమ్మది. ఆయనొక్కరి ద్వారానే నా తరములకు క్షేమము. ఈ కండిషన్కి, ఈ కన్ఫర్మేషన్కి నీ వచ్చేసిన తర్వాత నీ రక్షణకు అభ్యంతరంగా ఉన్నదేదో చెప్పమని దేవుడు నిన్ను అడుగుతున్నారు ఈ మధ్యాహ్న కాలం మందు. ఇథియోపియుడు రథం మీద వెళ్ళిపోతున్నాడు, ఆర్థిక శాఖ మంత్రి. యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇథియోపియుని రక్షణ గురించి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆమేన్. ఆయన ప్రేమ చాలా గొప్పది. 100 గొర్రెల మందలో ఒక్క గొర్రె తప్పుకుని పోతే 99 గొర్రెల్ని విడిచిపెట్టి ఒంటరి అయిన ఆ ఒక్క గొర్రెను వెతకడానికి రాత్రులు వెళ్ళి మొలలో చిక్కి రక్తసిక్తమైపోయిన
ప్రేమ యేసు ప్రభుది. ఆమేన్. ఒక్కరిని వెతకడం కోసం ఫిలిప్పుని వెళ్ళమంటున్నారు. ఫిలిప్ వెళ్తుండగా ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నారు. సార్, దే నో, కెన్ యూ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ రీడింగ్? మీరేం చదువుతున్నారో మీకు అర్థమవుతుందా సార్ అని పొలైట్గా అడుగుతున్నారు ఫిలిప్. ఆయన అంటున్నారు, ఎవరైనా నాకు సహాయం చేయకపోతే నేను ఎలా అర్థం చేసుకోగలను? అప్పుడు ఆయన చెబుతున్నారు, హీ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన పాపములను, మన భారములను, మన వ్యసనములన్నిటినీ ఆయన సిలువలో భరించారు. ఆయన ద్వారా మనకు పాప విమోచన. ఆయన ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నీతిమంతులుగా తీర్చబడిన కారణంగా మనము ఆయన కుమారులము, కుమార్తెలము, బిడ్డలమైపోతున్నాము. ఆమేన్. ఫిలిప్ ఎప్పుడైతే ఈ మాట చెప్పారో, ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైనా ఇక్కడ ఎవరు, మీరు శాసనసభ్యులు లేరు అనుకుంటున్నాను. టికెట్ ఇచ్చిన దగ్గర నుంచి గెలవడం ఒక కష్టమైతే, గెలిచిన దగ్గర నుంచి మరలా మంత్రి పదవి వస్తుందో రాదో అనేది ఇంకొక బాధ. ఇక్కడ ఎవరు, మీరు శాసనసభ్యులు ఎవరు లేరు కదా. ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్, రథం మీద నుండి దిగి, సార్ నేను పాపిని, నా కోసం యేసు ప్రభు చనిపోయారు, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే నన్ను నరకపు శిక్ష నుండి తప్పించేవారు, ఆయన ద్వారానే నాకు నిత్య జీవము, నిత్య రక్షణ. ఇదిగో నేను పాపినని ఒప్పుకుంటున్నాను, నా పాపలను విడిచిపెడుతున్నాను, ఈ దినం నుండే క్రొత్త జీవితాన్ని చేస్తున్నాను, చేయడం కోసం ఆయన సహాయాన్ని తీసుకుంటున్నాను, నా రక్షణకి ఇంకా అభ్యంతరం ఏమి లేదని అక్కడే దిగి, అక్కడే బాప్తిస్మం తీసుకుని, అక్కడే ఫిలిప్ గారికి బాయ్ చెప్పి మరలా ఒకవేళ అలానే వెళ్ళిపోయారు. ఎవరైనా ఆర్థిక శాఖ మంత్రి. ఇక్కడ ఇంకా మీలో చాలా మంది రక్షణ లేకుండా ఉన్నారు. వినండి, నీ పాపములు క్షమించబడకుండా, నీవు మారు మనసు పొందకుండా, నీవు మరలా తప్పిపోయిన కుమారుడు అయినా నీవు తండ్రి యొద్దకు తిరిగి రాకుండా, నీవు ఆయన కుమారుడవు కాలేవు. వితౌట్ రిపెంటెన్స్, without salvation, without becoming right through the blood of Jesus Christ, రక్షణ లేకుండా, మార్మోసు లేకుండా, యేసుక్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడకుండా నీవింకా దేవునికి కుమారుడవు కాదు. నీకు తెలుసా? యు ఆర్ నాట్ చైల్డ్ ఆఫ్ గాడ్. నీవు దేవుని కుమారుడవు కాదు, నీవు దేవుని కుమార్తెవు కాదు. ఇంకా ఇక్కడ ఎంతమంది అలా ఉన్నారో? యు ఆర్ నాట్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుడు మొరను ఆలకించడానికి అనుకూల సమయాలు ఉన్నాయి అనండి. దయచేసి ఏ సమయాలు? అనుకూల సమయాలు. ఇఫ్ యు లూజ్ ద టైమ్ యు కాంట్ గెట్ ఇట్ వన్స్ అగైన్. 120 సంవత్సరాల పాటు సువార్త ప్రకటించబడింది. రండి, భయంకరమైన వర్షం కురవబోతోంది, ఆకాశపు వాకిళ్ళు తెరవబడుతున్నాయి, భూ అగాధములు తెరవబడబోతున్నాయి. మీరు కని విరుగని వినని భయంకరమైన జలప్రళయం రాబోతుంది. దేవుడు నన్ను ఓడను కట్టమన్నాడు. 120 years పనులన్నిటినీ మానుకొని తనకున్న ఆస్తిని అంతటిని అమ్మి ఒక్క ఓడ మీద పెట్టుబడి పెడుతున్నాడు. ఎవరైనా? నోవా. ప్రజలందరికీ ఒక భయంకరమైన చిత్రం లాగా ఉన్నది, డ్రామా లాగా, సినిమా లాగా ఉన్నది. ఎందుకు కడుతున్నావు నోవా అంటే? జలప్రళయం. ఎందుకు కడుతున్నావు? వర్షం, 40 రాత్రింబగళ్ళు. టేక్ దట్ యాజ్ ద జోక్. ఓ పెద్ద జోక్గా చూశారు, డ్రామా లాగా చూశారు, సినిమా లాగా చూశారు. అయిపోయింది.
దేవుడు నోవాను లోపలికి వెళ్ళమన్నాడు. నోవా లోపలికి వెళ్ళిన తర్వాత దానికి దేవుడే లాక్ చేసేసేసారు. వర్షం కురవడం స్టార్ట్ అయింది. 1 day, 2 days, 3 days, 4 days, 7 days వాటర్ లెవెల్ పెరిగిపోయింది. 5 feet, 6 feet, 7 feet. ప్రజలు మునిగిపోతున్నారు. ఓడ దగ్గరికి వచ్చి నోవా 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 డోర్ తీయమంటే నోవా అంటున్నాడు, అనుకూల సమయం అయిపోయింది. యువర్ టైమ్ హ్యాస్ బీన్ ఓవర్. ఇట్స్ ద గాడ్స్ టైమ్. చాలా మంది అనుకుంటున్నారు నాకు శేష జీవితం అనుకూల సమయం ఇవ్వబడుతుంది. నో, యూ కెనాట్ ఎగ్జామిన్ ద పేషెన్స్ ఆఫ్ గాడ్. నీవు దేవుని సహనాన్ని, ఓపికను పరీక్షించలేవు. సాల్వేషన్ ద్వారా, రక్షణ ద్వారా, మారు మనసు పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం ద్వారా మాత్రమే మీరు దేవునికి కుమారులు కుమార్తెలు కాగలరు. దీనికి అభ్యంతరమైనది ఏదీ లేకుండును గాక. ఒకవేళ ఏదైనా మీరు చెప్పుకుంటున్న అభ్యంతరమే, అది దేవుని దగ్గర నిలబడే అభ్యంతరమేనా? నీవు ఈ దినాన్ని వ్యక్తివే, రేపటి వ్యక్తివి కాదు. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. యు షుడ్ బి సేవ్డ్. మొట్టమొదట రక్షణ ద్వారా, మారు మనసు ద్వారా, బాప్తిస్మం ద్వారా మనము దేవుని పిల్లలము అవుచున్నాము. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువు నామాన్ని కనపడి థ్యాంక్ యూ ద లార్డ్, ద నేమ్ జీసస్ బి బ్లెస్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సెకండ్లీ, ఇంకా మనము దేవుని చేత చేర్చుకోబడడానికి, దేవుడు మనకు తండ్రి అవడానికి, వింటున్నారా? మనము దేవునికి కుమారులము కుమార్తెలము అవడానికి ప్రభు మన నుండి కోరుకుంటున్న మరికొన్ని విషయాలను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. 14వ వచనం, 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. చూడండి, ఆలోచించండి. నీవు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున. ఎందుకు? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును ఏం చేస్తుందండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం, పేజ్ నెంబర్ 156, 156వ పేజీ. చూడండి ఏమని రాయబడుతుందో. కమాన్. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. నీవు దేవుని బిడ్డవైన తర్వాత మొట్టమొదటిగా చేయవలసిన పని దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. హలో, ఏ సాంగత్యం?
దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. దీస్ 3 things we should live. ఫ్రెండ్స్, మీరు విద్యార్థులా, మీరు ఉద్యోగులా, మీరు వ్యవసాయకులా, మీరు కూలీలా, మీరు వ్యాపారులా, డజంట్ మ్యాటర్. దేవుని వాక్యం అంటుంది, నీవు హాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాగున్నారా అని కూడా అడుగు. బట్ సాంగత్యము, సహవాసము, నీవు ఎవరితో సహవాసం చేస్తావో వారి ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఉంటుంది. ఒకనొక రోజున సహోదరుడు మహేష్ గుండంతిప్పులో వాక్యం చెబుతూ ఓ శక్తివంతమైన సందేశం చేశాడు. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకమే ఉన్నది. నేను ఎక్కడికి వెళ్ళిన ఆ విషయం గురించి ప్రస్తావిస్తూ ఉంటున్నాను. మోషే, అహరోను, వీళ్ళిద్దరూ అన్నదమ్ములే. వీళ్ళిద్దరూ ఒక్క తల్లికే పుట్టారు. వీరిద్దరూ ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మోషే ఏమో దేవునితో సహవాసం చేస్తున్నవాడు, అహరోనేమో మనుషులతో ఉన్నాడు. దేవునితో సహవాసం చేస్తున్న మోషేకి దైవత్వం వచ్చింది. మనుషులతో సహవాసం చేస్తున్న అహరోనికేమో మనుషుల లక్షణం వచ్చి వారు బంగారం తెస్తే ఈయన దూడం చేశాడు. నేను బంధువులతో సంబంధాలు తెగొట్టుకోమని చెప్పట్లేదు, స్నేహితులతో సంబంధాలు తెగొట్టుకోమని చెప్పట్లేదు. కానీ యూ షుడ్ బి ఆన్ హాయ్ బాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, దట్స్ ఆల్. బాగున్నారా అంతే. మన సహవాసము ఎవరితో ఉండాలి? వారు అపోస్తులుల సహవాసమందును, బోధయందును, ప్రార్థన చేయుట ఎందును, రొట్టె విరుచుట ఎందును ఎడతెగకుండా ఉండిరి. సంఘంతో సహవాసము, దైవ సేవకునితో సహవాసము, వాక్యానుసారంగా జీవించే విశ్వాసితో సహవాసము నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఆమేన్. నేను డేవిడ్ లివింగ్స్టన్ గారి బయోగ్రఫీని చదువుతున్నాను ఇప్పుడు. ఆ బయోగ్రఫీని చదువుతున్నప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ గారు వారంలో 3 రాత్రులు సహవాసం పెట్టేవాళ్ళట. వాళ్ళకి 3 రాత్రులు సర్వీస్ జరిగేదట వారంలో. అంటే రోజు విడిచి రోజు, రోజు విడిచి రోజు, రోజు విడిచి రోజు. సహవాసం లేకుండా నీ క్రైస్తవ జీవితము దాని లేని దాటలేదు, గొప్ప మెట్లను ఎక్కలేదు. ఆమేన్. మీరు రక్షించబడి విడిచిపెట్టబడిన బిడ్డలుగా ఉండవద్దు. మీరు అపోస్తుల సహవాసము, అపోస్తుల బోధ, ప్రార్థన చేయుట, రొట్టె విరుచుటలో ఎడతెగకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిష్యులు భూమిని తలక్రిందులుగా చేయడానికి 3.5 సంవత్సరాల పాటు సహవాసం చేశారు. ఎవరితో? యేసు ప్రభు వారితో. చాలా మంది రక్షించబడి నేను సండే క్రిస్టియన్, నేను ఒకవేళ కొద్దిగా ఇంకొక మెట్టు ఎక్కితే వెడ్నెస్డే క్రిస్టియన్, సాటర్డే క్రిస్టియన్, మిగిలిన డేస్ ఇఫ్ యూ కెన్ టెల్ ద ఆన్సర్, మీరు చెప్పవచ్చు మేము ఇంటిలో ప్రార్థన చేస్తున్నామండి. అఫ్ కోర్స్ కావచ్చు. మీకు ప్రభావం ఎక్కడి నుండి? దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్. అపోస్తలుడైన పౌలు గారు రోమాలో, కొరింథులో, గలతీయలో, ఫిలిప్పిలో, కొలసియలో, బ్రుగియలో కొన్ని నెలల తరబడి, కొన్ని చోట్ల సంవత్సరాలు కూడా ఉన్నారు. సంవత్సరాలు. వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో కూడుకొనుచు, తప్పక కూడుకొనుచు,
నిష్కపటమైన హృదయంతో ఆహారము పుచ్చుకొనుచు దేవుణ్ణి స్తుతించుచుండ్రి. రక్షించబడుచున్న వారిని ప్రభు అనుదినము వారితో చేర్చుచు ఉండెను. యూ షుడ్ నీడ్ ద డైలీ ఫెలోషిప్. ఆమెన్. ఓ ప్రభావవంతమైన జీవితం కోసం నేను మిమ్మలను చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు కుమారులను కుమార్తెలయ్యుందురని సర్వశక్తుడగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఫెలోషిప్ మాత్రమే, సహవాసం మాత్రమే మిమ్మలను ప్రభావితం చేస్తుంది. మేము కూడా ప్రతిరోజు సాయంత్రం 15 నుండి 20 మంది, కొన్నిసార్లు ఎక్కువ మంది కూడా ఫెలోషిప్లో కూడుకుంటున్నాం. ఫెలోషిప్లో జాయిన్ అయిన తర్వాత జీవితాలుగా లేవు. ఆమెన్. సో వీ షుడ్ బి సెపరేట్. దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాస్యులు కూర్చుండే చోటును విడిచిపెట్టి సహవాసం లోపలికి రావాలి. తర్వాత చూడండి 18వ వచనం చదువుతున్నాను. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో సంచరింతును, వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. దయచేసి అందరూ నా వైపు చూడండి. క్రైస్తవ్యాన్ని, పరిశుద్ధతను విభజించి అసలు మాట్లాడలేము. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మోషే తోడుకొని వస్తూ ఉంటే మోషే మీద సనుగుతున్నారు. ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే. మోషే, నీవు హీరోగా, నాయకుడుగా ఈ ప్రజల మీద హెచ్చించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఒక రోజున దేవాతి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఓకే, వాళ్ళు చెప్పిందే కానివ్వు, నేను కొండ మీదకి దిగుచున్నాను. ఆమేన్. ఇశ్రాయేలులో ప్రతి ఒక్కరిని పరిశుద్ధుడిగా ఉండమని చెప్పు. విగ్రహారాధన వలన, మరొక దాని వలన, స్త్రీ సాంగత్యం వలన, ఇంకొక దాని వలన కలిగిన అపవిత్రతను శుద్ధి చేసుకుని కొండకు దూరంగా నిల్చోమని చెప్పు. ఆ సమయం వచ్చేసింది. దేవాతి దేవుడు కొండ మీదకు దిగుతూ ఉంటే వైబ్రేషన్స్, ఉరుములు, మెరుపులు, ఆయన మాట్లాడుతుంటే పిడుగులు, గుండె చెదిరిపోయి మోషే దగ్గరికి వచ్చి మొరపెడుతున్నారు. మోషే, మోషే, ఆయనను వెళ్ళిపోమని చెప్పు, నీవు మాట్లాడు, మేము వింటాం. ఇక నేను మీతో మాట్లాడాల్సిన విషయం ఒకటి ఉన్నది. ఆయన పరిశుద్ధులలో నివాసం చేస్తారు. ఆమేన్. దేవుని వాక్యం ఇలా అంటుంది, వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకూడని. ఈ రోజున క్రైస్తవ్యం క్వాలిటీని తప్పిపోయింది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చెడినదై ఉండును. 2 నేత్రములు కలిగి నీవు నిత్య నరకాగ్నికి వెళ్ళేదానికంటే ఒక్క కన్ను కలిగి నీవు నిత్య రాజ్యం లోపలికి ప్రవేశించట మేలు. 2 చేతులు కలిగి నరకాగ్నికి వెళ్ళేదానికంటే ఒక్క చెయ్యి కలిగి పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలు. 2 కాళ్ళు కలిగి నరకాగ్నికి వెళ్ళేదానికంటే ఒంటి కాళ్ళతో పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ రోజున క్రైస్తవులు మనం చెప్పుకుంటూ ఉదయం, మధ్యాహ్న, సాయంత్రాలు ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని చదువుతూ, దేవుని గ్రంథాన్ని ఒక విగ్రహారాధన బొమ్మగా చాలా గొప్పగా కీర్తిస్తూ, అదే కళ్ళతో సినిమాలు, సీరియళ్ళు, జబర్దస్తులు, బిగ్ బాస్లు. ఆర్ యు నాట్
God will rest where there is holy. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా ప్రభువును వినలేడు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని అనుభవించలేడు. కొంతమంది అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి చేష్టలు, సరసోక్తులు, భూతులు, అపవిత్రమైన మాటలు, అపహాస్యపు వ్యంగోక్తులు, వీటి ద్వారా కూడా మనము మలినమైపోతున్నామని తెలియదా? నీ కన్నుల యొక్క భావోద్రేకాన్ని, నీ శరీరం యొక్క భావోద్రేకాన్ని చల్లార్చడం కోసం నీకు ఒక భర్తను, నీకు ఒక భార్యను ఇచ్చారు. వారితో నీవు సంపూర్ణమైన సంసార జీవితాన్ని, స్వతంత్రమైన జీవితాన్ని జీవించడానికి దేవుడే నీకు పర్మిషన్ ఇచ్చారు. కన్నులను అపవిత్రపరుచుకునే వాళ్ళు, చేతులను అపవిత్రపరుచుకునే వాళ్ళు, హృదయాన్ని అపవిత్రపరుచుకునే వాళ్ళు, నాలుకను అపవిత్రపరుచుకునే వాళ్ళు. దేవుని వాక్యం అంటుంది, I will live where there is holy. పరిశుద్ధత ఉన్న చోటే నేను నివసించు వాడను. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామానికి ఘనపరిచయం చేద్దాం. With the uncleanness God cannot rest be there. అపవిత్రత, అపరిశుద్ధత, దుర్నీతి ఉన్న చోట ప్రభువు జీవించలేడు. నేను ముగిస్తున్నాను. దేవునితో జీవితం హిమాలయ పర్వతాల్లో తపస్సు లాంటిది కాదు. దేవునితో జీవితం కఠినమైన నియమాలను కూడా చేసేది కాదు. సింపుల్గా మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొంది, సహవాసం కలిగి, దుష్ట సాంగత్యం నుండి వేరై, అపవిత్రత నుండి వేరై పరిశుద్ధులుగా ఉంటే చాలు. మిమ్మలను ప్రభువు చేర్చుకుంటున్నారు. To everyone, it is the open invitation. యేసు ప్రభు రక్తం ద్వారా నీవు నీతిమంతుడు అయితే చాలు. దుష్ట సాంగత్యాన్ని విడిచి దేవునితో సహవాసము, సంఘంతో సహవాసము, సేవకునితో సహవాసము ద్వారా నీవు నీతి కాళ్ళ యోర్న నాటబడిన చెట్టు వలె మారిపోతావు. అండ్ దెన్ థర్డ్లీ, నీవు కనులకు కలిగే అపవిత్రత, చెవులకు కలిగే అపవిత్రత, నోటికి కలిగే అపవిత్రత, భార్య భర్తలు కాని శరీరానికి కలిగే అపవిత్రత నుండి వేరే దేవుని సముఖంలో పరిశుద్ధుడవుగా ఉంటే చాలు. దేవుడు అంటున్నారు, వినండి, దేవుడు అంటున్నారు, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. ఆయన చేర్చుకుంటే ఎలా ఉంటుందండి? ఆయన చేర్చుకుంటే ఎలా ఉంటుంది? పగలు ఎండ తగులుతుందేమోనని మేఘస్తంభం అయ్యాడు ఆయన. రాత్రి పాములు, జెరులు, రాళ్ళు, తేళ్లు ఉంటాయేమోనని ఆయన అగ్ని స్తంభం అయ్యారు. ఆయన తండ్రి అయితే ఎలా ఉంటుందో చూడండి. ప్రతిరోజు ఉదయానికి దేవదూతలు తినే ఆహారము మన్నా ఉదయానికల్లా వచ్చేస్తుంది. ఆయన తండ్రి అయితే, నాకు ఈ వారంలో ఒక ఆలోచన వచ్చింది. మనుషుని ఆరోగ్యాలు నీళ్ళ ద్వారా చెడిపోతున్నాయి. ఇంతకుముందు ఒక బోరు దగ్గరికి వెళ్ళి దోసెలు పట్టి కడుపు నిండా నీళ్లు తాగి తృప్తి పొందేవాడు, నీళ్లతో బ్రతికేవాడు. ఈ రోజున స్వచ్ఛమైన వాటరే ఎక్కడ లేదు. భయంకరంగా అలసిపోయిన వ్యక్తి బోరు దగ్గరికి వెళ్ళి, ఏ బోర్ అది, చేతి పంపు దగ్గరికి వెళ్ళి దోసెలు పట్టి ఆ చల్లటి నీళ్లు తాగితే కిలో క్యాలరీల శక్తి వచ్చేట అనిపించేది. ఇప్పుడు పేరుకి మినరల్ వాటర్, బట్ దట్ ఈజ్ వర్స్ట్ జనరల్ వాటర్. కానీ తప్పట్లేదు తాగడానికి. దేవుడు తండ్రిగా ఉంటే, దేవుడు చేర్చుకుంటే, బండను చీల్చి అనండి, దయచేసి కొంచెం గట్టిగానండి,
ఇట్ సీమ్స్ టు ఎన్ ఆర్డినరీ వన్. ఇది సర్వసాధారణ విషయంలాగా అనిపిస్తుందా? అసాధ్యాన్ని సాధ్యం చేసి ఆయన తండ్రి అయితే అసాధ్యమైన వాటన్నిటినీ కూడా సాధ్యం చేయగలిగిన దేవుడు. ఆమేన్. మాంసం అడిగితే మాంసం వచ్చేసినాయి. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, ఎరుకోను కూడి చేశాడు. ఆ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. నిన్నెవరో దత్తత తీసుకోవసరం లేదు, ఎవరో వారి ఆస్తి నీకు రాసి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు అమ్మ ఒడి రాలేదని, వైఎస్ఆర్ ఆసరా రాలేదని, రైతు భరోసా రాలేదని, ఇంకొకటి ఇంకేమున్నాయో నాకు తెలియదు. నీవేమి కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీకు సర్వశక్తుడకు దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను పోషించగలిగిన దేవుడు. ఆమేన్. ఆయన అంటున్నారు, నేను చేర్చుకుంటా, నేను తండ్రిని అవుతా, మీరు నాకు కుమారులు కుమార్తెలు అవుతారు అని సర్వశక్తి గల ప్రభువు సెలవిస్తున్నాడు. ఈ ఉదయకాలం ముందు ఒక ఓపెన్ ఇన్విటేషన్. నీవు ఆయన రక్తం ద్వారా నీతిమంతుడు అవి ఆయన బిడ్డవైతే చాలు. దుష్ట సాంగత్యాన్ని విడిచి సంఘము సహవాసముతో, దైవ సేవకులు సహవాసముతో నీటి కాలంలో ఎవరైనా నాటబడితే చాలు. సెకండ్, థర్డ్, అపవిత్రమైన దానిని విడిచిపెట్టి పరిశుద్ధుడవుగా జీవిస్తే చాలు. ఆయన నిన్ను చేర్చుకుంటానంటున్నారు. ఆయన నీకు తండ్రి అవుతానంటున్నారు. ఆయన నీ బాధ్యతలు భరిస్తానంటున్నారు. ఆయన నీ గాయాలు కడతానంటున్నారు. ఆయన మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తానంటున్నారు. ఆయన నీ జీవితాన్ని ఆయన చేతిలో ఒకటి తీసుకుంటానంటున్నారు. డూ యు విల్లింగ్? తలలు వంచుదాం, అందరూ లేచి నిలబడదాం. థ్యాంక్ యూ లార్డ్. ఇట్స్ ది గాడ్స్ వర్డ్. ఇట్స్ హార్ట్లీ ఇన్విటేషన్ టు యూ. నీవెలా ఉన్నావో, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, నీ ధననిధి ఖాళీ అయిపోయిందా? నీ అకౌంట్లో ఏమీ లేదా? పలకరింపుకు దూరం అయిపోయావా? నీ సహాయతలో ఉన్నావా? ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నావా? చిన్నవాడివిగా, బలహీనుడుగా ఫీల్ అవుతున్నావా? ప్రభు అంటున్నాడు, నేను చేర్చుకుంటాను, నేను తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారని సర్వశక్తులకు ప్రభు సెలవిస్తున్నాడు. స్నేహితుడా, ఆలస్యం ఎందుకు? ఆయన బిడ్డగా ఉండడానికి నీకు ఇష్టమా? ఆయన నీ బాధ్యతలను భరించడం నీకు ఇష్టమా? ఆయన నీకు తండ్రి అవ్వడం నీకు ఇష్టమా? నీ భవిష్యత్తును ఆయన చూసుకోవడం నీకు ఇష్టమా? నీ కుటుంబాన్ని ఆయన చూసుకోవడం నీకు ఇష్టమా? నీ బిడ్డలను ఆయన చూసుకోవడం నీకు ఇష్టమా? నీ జనరేషన్స్ ఆయన చూసుకోవడం నీకు ఇష్టమా? అయితే ఆలస్యం ఎందుకు? Come on. God is giving an open invitation to you. Come on, కలిసి పాడదాం. ఏ కోరస్ని కలిసి పాడదాం. బాధ్యతైన ప్రేమ నీది, నన్ను భరించినది, భద్రతనిచ్చిన ప్రేమ నీది, భారము బాపినది. బాధ్యతైన ప్రేమ నీది, నన్ను భరించినది, భద్రతనిచ్చిన ప్రేమ నీది, భారము బాపినది. బాధలో ఓదార్పు నిచ్చి బలము చేకూర్చెను. బాధలో ఓదార్పునిచ్చి
బలము చేకూర్చెను. పాడదామా? యేసయ్యా నీ ప్రేమ, యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. అందరము యేసై ఆఖరి స్వరము మా వర్ణింపా నా తరమా. యేసయ్యా యేసై సహోదరులారా నీ ప్రేమ యేస్ వర్ణిం. బాధ్యత అయిన ప్రేమ నీది, బాధ్యత అయిన ప్రేమ నీది, నన్ను భరించినది. భద్రతనిచ్చిన ప్రేమ నీది, భారము బాపినది. బాధ్యత ప్రేమ నీది, నన్ను భరించినది. భద్రతనిచ్చిన ప్రేమ నీది, భారము బాపినది. బాధలో ఓదార్పునిచ్చి బలము చేకూర్చెను. బాధలో ఓదార్పునిచ్చి బలము చేకూర్చెను. రెండు చేతులను పైకెత్తును. యేసయ్యా how great love you are, Father. వర్ణింపా నా తరమా. యేసయ్యా యేసై నీ ప్రేమ yes the Lord. వర్ణింపా నా తరమా. నాలోని ప్రేమ, నాలోని ప్రేమ నీదై ఉన్నది. ఆ ప్రేమలో నన్ను పరచుదే. నాలోని ప్రేమ నీదై ఉన్నది. ఆ ప్రేమలో ఆలోచించు స్నేహితుడా, లోకపు ప్రేమను ఆయన ప్రేమతో పోల్చలేము. తల్లిదండ్రుల ప్రేమను ఆయన ప్రేమతో పోల్చలేము. బంధువులు స్నేహితుల ప్రేమను ఆయన ప్రేమతో పోల్చలేము. భార్య భర్తల ప్రేమ, కన్న బిడ్డల ప్రేమను కూడా ఆయన ప్రేమతో పోల్చలేము. ఆయన అంటున్నారు, నేను మిమ్మల్ని చేర్చుకొందును, నేను మీకు తండ్రి అయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయ్యుందురని. సర్వశక్తి కలిగిన ప్రభు నిన్ను చేర్చుకుంటానికి పిలుస్తున్నారు. ఎక్కడెక్కడ ఆగిపోయావో, ఎక్కడెక్కడ బైండ్ అయిపోయావో, ఇదే భక్తి, ఇదే జీవితం, ఇదే క్రైస్తవం అని ఒకవేళ నువ్వెక్కడో జామ్ అయిపోయావు, ఆ ట్రాఫిక్ ని దాటి బయటికి రమ్మంటున్నారు ప్రభు. నీకు సహాయం చేస్తానంటున్నారు, నిన్ను చేర్చుకుంటానంటున్నారు, నీకు తండ్రిగా ఉంటానంటున్నారు, నిన్ను బిడ్డగా పోషిస్తానంటున్నారు, సంరక్షిస్తానంటున్నారు. ఎంతమంది ఈ ఉదయకాలపు ఇన్విటేషన్ కి స్పందిస్తున్నారు? ప్రభువా, నేను మీ కుమారుడినవుతాను, నన్ను చేర్చుకోండి, నాకు తండ్రి అవ్వండి, నా బాధ్యతలు భరించండి, నేను మీ పిలుపుకు లోబడుతున్నాను, మీ వాక్యానుసారంగా జీవిస్తున్నాను.